అధ్యాపకులు పట్టభద్రుల నియోజకవర్గాలకు ఉభయ తెలుగు రాష్ట్రాలలో జరిగిన ఎన్నికల్లో ఓటర్లు అధికార ప్రతిపక్షాలకు తమదైన రీతిలో సంకేతాలిచ్చారు. తెలంగాణలో ఓటర్ల తీర్పు ప్రతిపక్షానికి బలం చేకూర్చగా, ఆంధ్రప్రదేశ్లో మాత్రం ప్రతిపక్షం తన పద్ధతులు మార్చుకోని పక్షంలో మనుగడే కష్టమన్న హెచ్చరికలు చేశారు. తెలంగాణలో అధ్యాపకులు పట్టభద్రుల నియోజకవర్గాలు రెండింటిని భారతీయ జనతా పార్టీ గెలుచుకోవడం ద్వారా 3 ప్రధాన రాజకీయ పార్టీలలో తనదే పైచేయి అని రుజువు చేసుకుంది. ప్రధాన ప్రతిపక్షమైన భారత రాష్ట్ర సమితి ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండడంతో ప్రధాన పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్యనే జరిగింది. అధికార కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల నియోజకవర్గంలోనే అధికారికంగా పోటీ చేసింది. గత ఎన్నికల్లో గెలుచుకున్న ఈ స్థానాన్ని ఇప్పుడు కోల్పోవడం ఆ పార్టీకి దెబ్బనే చెప్పుకోవచ్చు. ఒకప్పుడు ఉత్తర తెలంగాణ భారత రాష్ట్ర సమితికి ఆయువు పట్టుగా ఉండేది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ పరాభవాన్ని మూటకట్టుకోగా బీజేపీ బలపడింది. ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఆ పార్టీ తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. తెలంగాణ ఉద్యమానికి అండగా ఉండిన ఉమ్మడి వరంగల్ జిల్లాలో అధ్యాపకుల నియోజకవర్గంలో కూడా బీజేపీ పాగా వేసింది. భారత రాష్ట్ర సమితి ఎన్నికలకు దూరంగా ఉండడం బీజేపీకి కలిసొచ్చింది. ముక్కోణపు పోటీ జరిగి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో చెప్పలేం గాని భారతీయ జనతా పార్టీ తెలంగాణలో విస్తరిస్తోందన్న అభిప్రాయం ఈ ఎన్నికల ఫలితాలతో ధ్రువపడింది. అదే సమయంలో కాంగ్రెస్ బలహీనపడుతోందన్న అభిప్రాయానికి బలం చేకూరుతోంది. ఇదే ధోరణి కొనసాగితే వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి కాంగ్రెస్ పరిస్థితి ఏంటి అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది. ఎన్నికలు ఎప్పుడు జరిగినా ప్రజలు తనకు బ్రహ్మరథం పట్టడానికి సిద్ధంగా ఉన్నారని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం నాడు చెప్పుకున్నారు. అదే నిజమైతే పట్టభద్రుల నియోజకవర్గం నుంచి స్వతంత్రంగా పోటీ చేసిన బీఆర్ఎస్ కు చెందిన ప్రసన్న హరికృష్ణ ఓడిపోకూడదు. ఆయన 3వ స్థానానికే పరిమితమయ్యారు. దీంతో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న భారత రాష్ట్ర సమితి స్థానాన్ని భారతీయ జనతా పార్టీ ఆక్రమించబోతున్నదా అన్న సందేహం సహజంగానే ఏర్పడుతుంది. ఆంధ్రప్రదేశ్తో పోల్చితే తెలంగాణలో బీజేపీ మొదట్నుంచి కొంత బలంగానే ఉండింది. ఇటీవలి కాలంలో ఆ పార్టీ శాసనసభలో బలం కూడా పెంచుకుంది. దీంతో వచ్చే ఎన్నికల నాటికి రాజకీయ సమీకరణాలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జాతీయ స్థాయిలో ఎన్డీఏను పటిష్టం చెయ్యాలని ప్రధాని నరేంద్ర మోదీ భావిస్తున్నందున వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో కూడా ఎన్డీఏ ప్రయోగం అమలు చేస్తారా అన్న ప్రశ్న కొన్ని రోజులుగా వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి ఘన విజయం సాధించాయి. తెలుగుదేశం పార్టీకి సొంతంగా మెజారిటీ సమకూరినప్పటికీ ఎన్డీఏ కూటమిగానే ముందుకు వెళ్తున్నాయి. ఇదే ప్రయోగాన్ని తెలంగాణలో కూడా అమలు చేస్తే అన్న చర్చ ఇప్పుడు ఆ 3 పార్టీలలో నడుస్తోంది. తెలంగాణలో బీజేపీ సంస్థాగతంగా బలంగా ఉండగా తెలుగుదేశం పార్టీ ఓట్ల పరంగా అంతో ఇంతో బలంగా ఉంది. జనసేనకు కూడా తెలంగాణలో కొన్ని ఓట్లున్నాయి. గత శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు దూరంగా ఉండడంతో అది కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చింది. తెలుగుదేశం పార్టీ సొంతంగా పోటీ చేస్తే ఒక్క సీటు కూడా గెలుచుకోకపోవచ్చును గాని ప్రధాన పార్టీతో జతకట్టి పోటీ చేస్తే ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయగలదు. ఈ నేపథ్యంలో తెలంగాణలో మాత్రం ఎన్డీఏ కూటమి ఎందుకు ఏర్పడకూడదు అన్న ప్రశ్న ఇటీవల కాలంలో వినబడుతోంది. గతంలో కలిసి పోటీ చేద్దామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రతిపాదించగా బీజేపీ రాష్ట్ర నాయకుల సూచన మేరకు బీజేపీ అగ్రనేతలు తిరస్కరించారు. దీంతో భారతీయ జనతా పార్టీ ఒంటరిగానే పోటీ చేసింది. గత ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీ చేసినా పెద్దగా ఉపయోగపడలేదు. దీంతో తెలుగుదేశం పార్టీకి ఉన్న ఓటర్ల ప్రాధాన్యతను బీజేపీ నాయకులు కూడా గుర్తించారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో కూడా పోటీ చేస్తామన్న అభిప్రాయాన్ని చంద్రబాబు ఈ మధ్య వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో
ఎన్డీఏ కూటమి రూపుదిద్దుకోబోతున్నదని పసిగట్టడం వల్లనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల మాట్లాడుతూ తెలంగాణలో చంద్రబాబు రాజకీయం చేయాలనుకుంటే సహించేది లేదని వ్యాఖ్యానించారు. ఆయన చంద్రబాబును కేవలం సెంటిమెంట్ కోసమే వ్యతిరేకించడం లేదు. ఎన్డీఏ కూటమి ఏర్పడితే తెలుగుదేశం బీజేపీలలో చేరడానికి భారత రాష్ట్ర సమితికి చెందిన పలువురు నాయకులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇందులో ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఎన్డీఏ కూటమి ఏర్పడుతుందని, ఆ కారణంగానే తాను తెలుగుదేశం పార్టీలో చేరే ఆలోచన చేస్తున్నానని కొంతకాలం క్రితం బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యే ఒకరు నాతో చెప్పారు. అప్పట్లో ఆయన చెప్పిన మాటలు టూ ఎర్లీగా అనిపించాయి గాని ఇప్పుడు పరిస్థితులు వేగంగానే మారుతున్నాయి. బీజేపీ అగ్రనాయకత్వం ఆలోచనలు కూడా మారాయంటున్నారు. ఎన్డీఏ కూటమి అనేది తెలంగాణలో ఏర్పడితే ప్రధానంగా నష్టపోయేది కేసీఆర్ మాత్రమే. అందుకే ఆయన చంద్రబాబుకు తెలంగాణలో ఏం పని అని మళ్లీ ప్రశ్నించడం మొదలు పెట్టారు. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పుకోవాలి. బీజేపీతో కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని భారత రాష్ట్ర సమితి నుంచి సంకేతాలు వెళ్లినా బీజేపీ అగ్రనాయకత్వం పట్టించుకోలేదు. తెలంగాణలో కేసీఆర్ శకం ముగిసిపోవాలని ఆ పార్టీ కోరుకుంటోంది. తెలుగుదేశం జనసేనను కలుపుకున్న తామే పెద్దన్న పాత్రను పోషించవచ్చునని బీజేపీ నాయకులు కూడా భావిస్తున్నారు. ఈ పరిణామాలను గమనిస్తున్న కేసీఆర్ ఇక లాభం లేదు, జనంలోకి వెళ్ళాలి అని నిర్ణయించుకున్నారు. ఇక మీదట శాసనసభకు కూడా హాజరవుతారని ఆయన తాజాగా ప్రకటించారు. తెలంగాణలో ఎన్నికలకు ఇంకా 3.5 ఏళ్ల వ్యవధి ఉంది. ఈ 3.5 ఏళ్లలో ఏదైనా జరగవచ్చు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో బీజేపీ ప్రస్తుతానికి మంచి ఊపు మీదుంది. ఇప్పుడు తెలంగాణలో కూడా ఎన్డీఏకు పురుడు పోయాలన్న ఆలోచన ఊపందుకుంటున్నందున కేసీఆర్ మాత్రమే కాదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మేల్కొనాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వపరమైన విధానపరమైన విషయాలను కూడా ముఖ్యమంత్రి కంటే ముందుగా మంత్రులు ఇతరులు ప్రకటిస్తున్నారు. దీంతో ప్రభుత్వ రథసారథి ఎవరు అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతోంది. ఈ కారణంగా కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతోందన్న అభిప్రాయం బలపడుతోంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇప్పటికైనా మేల్కొని రాష్ట్ర నాయకత్వాన్ని పటిష్టం చేసే దిశగా చర్యలు తీసుకోని పక్షంలో పరిస్థితి చేయి దాటిపోయే ప్రమాదం లేకపోలేదు. స్థానిక సంస్థల ఎన్నికలకు గడువు ముగిసినప్పటికీ ఎన్నికలు జరిపించడానికి కాంగ్రెస్ పార్టీ సాహసించలేకపోతున్నదన్నది వాస్తవం. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఎన్డీఏ కూటమి రూపుదిద్దుకుంటే రాజకీయ సమీకరణాలు వేగంగా మారే అవకాశం ఉంది. ఇప్పుడు తనతో ఉన్న ఎమ్మెల్యేలు కూటమి వైపు చూడకుండా రేవంత్ రెడ్డి ఎంతవరకు కట్టడి చేస్తారో తెలియదు. మరోవైపు గత ఎన్నికల తర్వాత కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో కొందరు పునరాలోచనలో పడ్డారు. ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా పరిణమించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషమ పరీక్షను ఎదుర్కొని ప్రభుత్వాన్ని, పార్టీని ఎలా కాపాడుకుంటారో వేచి చూడాలి. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో అధికార ఎన్డీఏ కూటమికి 1000 ఏనుగుల బలం చేకూరింది. ప్రభుత్వం ఏర్పడిన తరువాత 8 నెలలకు జరిగిన ఎన్నికల్లో పట్టభద్రుల నియోజకవర్గాలు రెండింటిలోనూ తెలుగుదేశం పార్టీ పోటీకి పెట్టిన అభ్యర్థులకు 65% ఓట్లు రావడం విశేషం. ఈ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ పోటీ చేయకపోయినా సిపిఎంతో సంబంధాలు ఉన్న అభ్యర్థులను పరోక్షంగా బలపరిచింది. వైసీపీ స్వయంగా పోటీ చేసిన ఫలితాల్లో తేడా ఉండేది కాదు. మహా అయితే కూటమికి లభించిన ఓట్ల శాతం కొంత తగ్గేదేమో. అయితే
రాష్ట్ర ప్రజల మూడ్ను గమనించి అందుకనుగుణంగా తమను తాము సంస్కరించుకునే బదులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆత్మవంచన చేసుకుంటూ ఆనందం పొందడం ఆశ్చర్యంగా ఉంది. ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్న సమయంలో వైసీపీ నాయకులు చేసిన ప్రకటనలు, జగన్ రోత మీడియాలో చేసిన ప్రచారమే ఇందుకు నిదర్శనం. ఉత్తరాంధ్రలో అధ్యాపకుల నియోజకవర్గంలో పోటీలో ఉన్న ఇద్దరు అభ్యర్థులలో ఎవరికి మద్దతు ప్రకటించాలో తేల్చుకోలేకపోయిన కూటమి ఆ ఇద్దరిలో ఎవరో ఒకరికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి రెండో అభ్యర్థికి ద్వితీయ ప్రాధాన్య ఓటు వేయాలని పిలుపునిచ్చింది. సిపిఎంకు అనుబంధంగా ఉండే యూటీఎస్ తరపున పోటీ చేసిన మరో అభ్యర్థిని వైసీపీ పరోక్షంగా బలపరిచింది. ఈ నేపథ్యంలో కూటమి మద్దతు పొందిన గాదె శ్రీనివాసులు నాయుడు, వర్మ మధ్యనే పోటీ జరిగింది. శ్రీనివాసులు నాయుడు విజేతగా నిలవగా వర్మ ద్వితీయ స్థానంలో నిలిచారు. అయినప్పటికీ కూటమికి ఓటమి అని రోత మీడియా ప్రచారం చేయడం ద్వారా ఆత్మవంచన చేసుకుంది. మరోవైపు ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని 2 పట్టభద్రుల నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ తరపున అధికారికంగా పోటీ చేసిన అభ్యర్థులు ఇరువురు భారీ మెజారిటీతో గెలిచిన రోత మీడియా విస్మరించింది. తెలుగుదేశం అభ్యర్థులు విజయం సాధించారని చెప్పడం ఇష్టం లేక ఫలానా వారు గెలిచారని వారి పేర్లు మాత్రమే ప్రసారం చేశారు. ఇంతకంటే ఆత్మవంచన ఇంకొకటి ఉంటుందా? మీడియా దాచినంత మాత్రాన్న ఫలితాలు తారుమారవుతాయా? ప్రజల తీర్పు మారిపోతుందా? అల్పబుద్ధులు బయటపడతాయంతే. క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షించుకొని దిద్దుబాటు చర్యలు తీసుకోవడానికి రాజకీయ పార్టీలు ఎన్నికల ఫలితాలను దిక్సూచిగా భావిస్తాయి. వైసీపీ రూటే సెపరేటు. మాకు చూపెలాగూ లేదు, అవతలి వాడికి కూడా ఒక కన్ను పోయింది అని ఆనందించినట్టుగా ఉత్తరాంధ్ర ఫలితాన్ని వక్రీకరించి ఆనందం పొందింది. సీన్ కట్ చేస్తే ఉత్తరాంధ్ర నుంచి నెగ్గిన గాదె శ్రీనివాసులు నాయుడు తన గెలుపు ప్రకటన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబును కలుసుకొని తాను కూటమి అభ్యర్థినేనని చెప్పుకున్నారు. ఈ సన్నివేశం చూసిన తర్వాత వైసీపీ నాయకులు గాని, జగన్ రోత మీడియా గాని ముఖం ఎక్కడ పెట్టుకుందో తెలియదు. సొంత మీడియా ఏర్పాటు చేసుకున్నంత మాత్రాన, కూలి మీడియాను పెంచి పోషించినంత మాత్రాన ప్రజాభిప్రాయం మారదు అని మరోమారు రుజువయ్యింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ గురించి కూడా చర్చించుకోవాల్సి ఉంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు, వచ్చిన తరువాత, ఇప్పుడు ఓడిపోయిన తరువాత కూడా సిపిఎం పార్టీ ఆయనతో పరోక్షంగా చేతులు కలుపుతూనే ఉంది. జగన్ రెడ్డి వంటి వారితో చేతులు కలపడం వల్ల గతంలో ఆ పార్టీకి ఉండిన విశ్వసనీయతను ఇప్పుడు పూర్తిగా కోల్పోయింది. ఉభయ కమ్యూనిస్టు పార్టీలలో సిపిఎం అంటే అంతో ఇంతో నిక్కచ్చిగా, నిజాయితీగా ఉంటుందన్న అభిప్రాయం ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు జగన్ రెడ్డితో చేతులు కలపడానికి సిపిఐ ససేమిరా అంటూ ఉండగా సిపిఎం మాత్రం ఎప్పటికప్పుడు ఉత్సాహం ప్రదర్శిస్తూ వచ్చింది. సిపిఐ కలసి రానందున, వైసీపీతో నేరుగా పొత్తు పెట్టుకోలేకపోయినందున సిపిఎం రహస్య అవగాహనతో నడిచింది. జగన్ అధికారంలో ఉన్నంతకాలం ఎన్ని అరాచకాలు జరిగినా సిపిఎం పేదవి విప్పలేదు. అటు ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా ఇటు తెలంగాణలో కూడా ఆ పార్టీ పోకడలను ప్రజలు హర్షించలేదు. దీంతో తెలుగునాట సిపిఎం తన ఉనికిని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. దీని ప్రభావం తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్పష్టమైంది. గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఓడిపోయిన లక్ష్మణరావుకు ప్రజల్లో కొంత విశ్వసనీయత ఉన్నప్పటికీ ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న సిపిఎం విశ్వసనీయత కోల్పోయినందున భారీ తేడాతో ఓడిపోయారు. ఆయనకు వైసీపీ పరోక్షంగా మద్దతివ్వడం శాపంగా మారిందన్న అభిప్రాయమూ ఉంది. రాష్ట్ర స్థాయిలోనే కాదు, జాతీయ స్థాయిలో కూడా సిపిఎం నాయకత్వం తీసుకుంటున్న అసంబద్ధ నిర్ణయాల వల్ల ఆ పార్టీ ఇప్పుడు కేరళకే పరిమితమై ఒక ప్రాంతీయ పార్టీగా కుదించుకుపోయింది. కేరళలో కూడా ముఖ్యమంత్రి పినరై విజయన్ లేకపోతే ఆ పార్టీ పరిస్థితి ఏమిటో కూడా తెలియదు. తెలుగునాట సిపిఎంకు ఒకప్పుడు బలమైన నాయకులు ఉండేవారు. ప్రజల్లో వారికి విశ్వసనీయత ఉండేది.
కానీ ప్రస్తుత దుస్థితికి ప్రస్తుత నాయకులే ప్రధాన కారణం. నీవు ఎలాంటి వాడివో నీ చుట్టూ ఉండే స్నేహితులను బట్టి చెప్పవచ్చునని అంటారు. ఇప్పుడు జగన్ రెడ్డితో రహస్య ప్రేమాయణం సాగిస్తున్నందున ఆ ప్రభావం సిపిఎం పైన పడింది. ఉత్తరాంధ్రలో ఉపాధ్యాయుల నియోజకవర్గం నుంచి పోటీ చేసిన యూటీఎఫ్ అభ్యర్థి గట్టి పోటీ కూడా ఇవ్వలేకపోయారంటేనే ఆ పార్టీ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో లక్ష్మణరావు వంటి వ్యక్తి కూడా పరాభవాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చింది. సిపిఎం సంగతి అలా ఉంచి జగన్మోహన్ రెడ్డి విషయానికి వద్దాం. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తరువాత కూడా వాస్తవాలను గుర్తించడానికి ఆయన సిద్ధంగా లేరని స్పష్టమవుతోంది. నిన్నటిదాకా ఈవీఎంల ద్వారా మోసం చేశారని అన్నారు. ఇప్పుడు బ్యాలెట్ ద్వారా జరిగిన ఎన్నికల్లో కూటమి తన మెజారిటీని పెంచుకుంది. ఇప్పుడేమి చెబుతారు? ఈ ఎన్నికల ఫలితాలతో ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి బలంగా ఉందని రుజువయ్యింది. కొన్ని విషయాల్లో తెలుగు తమ్ముళ్లు ఆవేశపడుతున్నప్పటికీ దాని ప్రభావం ప్రజల్లో లేదని ఈ ఎన్నికలతో స్పష్టమైంది. పట్టభద్రుల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థులకు ఓటెందుకు వెయ్యాలి అని కొంతమంది తెలుగు తమ్ముళ్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా ఓటర్లు పట్టించుకోలేదు. తెలుగుదేశం పార్టీకి 65% ఓట్లు లభించడమే ఇందుకు నిదర్శనం. ఈ నేపథ్యంలో జగన్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించుకొని తదనుగుణంగా వ్యూహాలు రూపొందించుకోకుండా ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని, ఎన్నికలు ఎప్పుడు జరిగినా తానే ముఖ్యమంత్రిని అవుతానని తన చుట్టూ ఉన్నవాళ్లు చెబుతున్న మాటలను నమ్ముతూ ఊహాలోకాల్లో విహరిస్తున్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప శాసనసభలో అడుగు పెట్టనని మంకుపట్టు పట్టారు. 1994లో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లభించకపోయినా ఆ పార్టీ శాసనసభా పక్షం నాయకుడిగా పి జనార్దన్ రెడ్డి అలుపెరగని పోరాటం చేశారు. నాటి ఆయన పోరాట ఫలితం కూడా 2004లో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడానికి ఉపయోగపడింది. ఉమ్మడి రాష్ట్రంలో శాసనసభలో మంచి వక్తలుగా రాణించిన వెంకయ్య నాయుడు, జైపాల్ రెడ్డి, ఓంకార్, గౌతు లచ్చన్న వంటి వారు ప్రధాన ప్రతిపక్ష నాయకులుగా హోదా పొందిన వారు కారు. అంతెందుకు, అవమానాలు తప్పవని తెలిసిన 2019 తర్వాత చంద్రబాబు నాయుడు శాసనసభలో పోరాటం చెయ్యలేదా? తనను తాను వీరుడుగా, శూరుడుగా చెప్పుకునే జగన్ రెడ్డి శాసనసభను ఎదుర్కోవడానికి ఎందుకు వెనుకాడుతున్నారో తెలియదు. సింగడు అద్దంకి వెళ్ళాడు, రాను వచ్చాడు అన్నట్టుగా గవర్నర్ ప్రసంగం రోజు మాత్రం కొద్ది నిమిషాల పాటు సభకు హాజరై ఆ తర్వాత ముఖం చాటేశారు. తెలంగాణలో తనకు గురుతుల్యుడైన కేసీఆర్ కూడా ఇప్పుడు శాసనసభకు హాజరు కావాలని నిర్ణయించుకున్నారు. ప్రభుత్వాలను నిలదీయడానికి ప్రతిపక్షంలో ఉన్న వారికి శాసనసభను మించిన వేదిక మరొకటి ఉండదు. తానెవరికి తలవంచనని చెప్పుకోవాలనే దుగ్ధ జగన్మోహన్ రెడ్డిలో అధికంగా ఉంది. అందుకే శాసనసభకు వెళ్లి చంద్రబాబు ముఖం చూడడం ఆయన నామోషీగా భావిస్తున్నారేమో తెలియదు. నాయకులు ఎవరైనా తమ ఓటమికి కారణాలను గుర్తించి తనను తాను సంస్కరించుకున్నానని ప్రజలకు నమ్మకం కలిగించగలిగినప్పుడే భవిష్యత్తుంటుంది. చంద్రబాబు కూడా 2019లో ఓడిపోయాక తాను మారతానని ప్రకటించి కార్యకర్తల్లో కూడా భరోసా నింపే ప్రయత్నం చేశారు. అసలు తాను ఓడిపోయానని కూడా అంగీకరించడానికి సిద్ధంగా లేని జగన్ రెడ్డి తనను తాను సంస్కరించుకునే ప్రయత్నం చేస్తారని ఆశించడం కూడా అత్యాశే అవుతుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై ఆయన అనవసరంగా నోరు పారేసుకుంటున్నారు. తాజాగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ అని కించపరిచారు. ఇప్పుడు ఆయనను అవమానించడం అవసరమా అంటే జగన్కెవరు చెప్పాలి? ఒక్కోసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయని అంటారు. జగన్ రెడ్డి కూడా తన చుట్టూ ఉన్న వాళ్ళు తనకు నిజం చెబుతున్నారా లేదా, తాను కళ్ళు చెవులుగా భావించే రోత మీడియా తనను సరైన మార్గంలో నడిపిస్తున్నదా లేక తప్పుదారి పట్టిస్తున్నదా అన్నది స్థిమితంగా ఆలోచించుకోవడం మంచిది. పవన్ కళ్యాణ్ను అవమానించడం అంటే కూటమి ఐక్యతను పటిష్టం చేయడమే అన్న చిన్న లాజిక్ ను కూడా జగన్ రెడ్డి విస్మరిస్తే ఎలా? నేను ఇంద్రుణ్ణి, చంద్రుడిని అని జగన్ రెడ్డి భావిస్తారు. ఆయన చుట్టూ ఉండేవాళ్లు కూడా అన్నా నువ్వు పులివి, సింహానివి అని రెచ్చగొడతారు. అలాంటి వారికి నిజాలు కనిపించవు, మంచి మాటలు చెవికెక్కవు. ప్రస్తుతానికి జగన్ రెడ్డి పరిస్థితి గాల్లో దీపంలా ఉంది.
ఆ దీపం ఎంతకాలం వెలుగుతుందో వేచి చూద్దాం.